శ్రీ బొర్రమాంబ అమ్మవారి జాతర మహోత్సవములు. అందరికీ నమస్కారం. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం అగనంపూడి గ్రామంలో స్వయంభవుగా వెలిసిన మహాశక్తి, కోరిన వరాలు ఇచ్చే కల్పవల్లి, ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవి శ్రీ బొర్రమాంబ అమ్మవారి పాదాలకు శతకోటి వందనాలు. అగనంపూడి గ్రామానికి ఆరాధ్య దైవంగా, గ్రామ ప్రజల ఇలవెల్పుగా బొర్రమాంబ అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్నారు. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుల కాలంలోనే అమ్మవారి మహిమలు వెలుగులోకి వచ్చాయని స్థల పురాణం చెబుతోంది. బొర్ర అనగా పుట్ట, పుట్ట నుండి ఉద్భవించిన అమ్మవారు కనుక బొర్రమాంబ అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. అమ్మవారు ఇక్కడ శాంతి స్వరూపిణిగా, చల్లని తల్లిగా భక్తులను కాపాడుతున్నారు. అమ్మవారి యొక్క మహిమలు చాలానే ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం, అలాగే పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు జరగడం, ఇలా భక్తులు ఏ కోరికతో వచ్చినా చిత్తశుద్ధితో మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే అమ్మవారిని కోరికలు తీర్చే తల్లి అని కూడా పిలుస్తారు. పుట్ట నుండి ఉద్భవించిన తల్లి పసుపు కుంకుమలతో, పూలమాలలతో అలంకరించబడి భక్తుల పూజలు అందుకుంటున్న దృశ్యం భక్తి పార్వశ్యాన్ని కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులు అభిషేకం చేస్తుంటారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూలంగి సేవ, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారికి పొంగళ్ళు, చీర, సారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. దారి పొడవునా నీళ్ళ బిందులతో నీళ్లు పోస్తారు. గ్రామంలో ఎక్కడ చూసినా జై బొర్రమాంబ నామస్మరణతో మారుమ్రోగుతుంది. అగనంపూడి బొర్రమాంబ అమ్మవారు కేవలం ఒక గ్రామ దేవత మాత్రమే కాదు, యావత్ ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరాధ్య దైవం. భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. జై బొర్రమాంబ దేవికి జై. జై బొర్రమాంబ. జై హింద్. అమ్మవారికి నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మంగళవారము, బుధవారము, గురువారము మరియు ఆదివారము రోజులలో భక్తులు కుటుంబ సమేతంగా మరియు బంధుమిత్రులతో పండుగలు నిర్వహించుకుని అమ్మవారి వనంలోనే భోజనాలు చేస్తుంటారు.